మీరు కూడా మాట్లాడాల్సి ఉంటుంది, చెప్పాల్సి ఉంటుంది సందర్భోచితంగా, సమయోచితంగా. మనం 2 సార్లు గెలిచినాం. 2014లో తెలంగాణ తెచ్చిన పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వాన ప్రభుత్వం ఏర్పడింది. వారి కృషితోన పనిచేసి ప్రజల మెప్పు పొంది 2018లో మళ్ళీ గెలిచినాం, భారీ మెజార్టీతో గెలిచినాం. 2023 వరకు అద్భుతంగా పనిచేసినాం. నేను ఇంతకుముందు చెప్పినట్లు చారిత్రాత్మకమైన పనులు చేసినాం, మామూలు పనులు కాదు మనం చేసింది. గొప్ప గొప్ప పనులు చేసినాం కాబట్టే కదా తెలంగాణ రాష్ట్రం కేవలం 9.5 ఏళ్ల కాలంలో భారతదేశంలో చాలా రంగాలలో నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. నేను సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిన, మీకు తెలుసు. భారతదేశంలో పలు రాష్ట్రాలలో జరిగేటువంటి సభలు, సమావేశాలు, అంతర్జాతీయ, జాతీయ వేదికలలో తెలంగాణ వ్యవసాయాన్ని ఆవిష్కరించినటువంటి పలు సందర్భాల్లో జాతీయ, అంతర్జాతీయ వేదికలలో తెలంగాణ వ్యవసాయాన్ని చాలా గొప్పగా కీర్తించడం తెలంగాణ వ్యవసాయానికి దక్కిన ఖ్యాతి కాదా, కీర్తి కాదా, మన రాష్ట్ర అభ్యున్నతి కాదా? ఒకనాడు కంట్రోల్ బియ్యం కోసం ఎదురు చూసినటువంటి తెలంగాణ పల్లెలు, తెలంగాణ వాడలు, పట్టణ ప్రాంతాలలో పేదలు ఇలా తెలంగాణలో పండేటువంటి వరి కోసం భారతదేశం ఎదురు చూస్తుంది. అన్నపూర్ణగా మారింది తెలంగాణ. ఇది అభివృద్ధి జరగందే జరిగిందా? కరెంటులో, మంచినీళ్లలో, సాగునీళ్లలో, వ్యవసాయంలో, పరిశ్రమలలో, ఐటీలో నంబర్ 1 స్థానానికి ఎదిగిపోయినాం. మిగతా కొన్ని రంగాలు ఇంకా అభివృద్ధి చెందుతున్నాయి. వైద్య ఆరోగ్యం కానీ, విద్య కానీ మెరుగైతున్నాయి. గ్రామీణ రోడ్లు కానీ, పట్టణ రోడ్లు కానీ, హైదరాబాద్ మహానగరంలో ఉండేటువంటి రోడ్లు కానీ అద్భుతంగా తీర్చిదిద్దినాం. ఈరోజు తెలంగాణలో ఉండేటువంటి 12,761 గ్రామ పంచాయతీలలో, వాటి కింద ఉండేటువంటి కుగ్రామాలలో ఏ గ్రామంలో పోయి చూసినా కూడా మీ అందరికీ కూడా అనుభవమే. మీ ఇక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓ 10 ఏళ్ల కింద మనం ఏ గ్రామం పోయినా ఆ రొచ్చు, మోరి, డ్రైనేజు అంతా కూడా బజార్ల పొడితి పారుతూ నడవాలంటే చాలా అనాగరికంగా అనిపించేది. ఆ అపరిశుభ్రత, దుర్గంధం చూసి ముక్కు మూసుకోవాల్సి వచ్చేది. ప్రజలు అట్లే బతికేది దిక్కులేక. ఈరోజు తెలంగాణ పల్లెలలో ఏ గేర్ల చూసినా, ఎక్కడ చూసినా, ఏ పట్టణంలో చూసినా కాలు కింద పెడితే మట్టి అంటకుండా సీసీ రోడ్లు మొత్తం వేయించినటువంటి ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ భారతదేశంలో. ఉత్తరాది రాష్ట్రాలపై చూసిరండి, తూర్పు రాష్ట్రాలపై చూసినామని చెప్పండి, పశ్చిమ రాష్ట్రాలపై చూడమనండి. ఈ దేశంలో కాంగ్రెస్ కేవలం 3 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. 6 నెలల కింద కర్ణాటక, 2 నెలల కింద తెలంగాణ, అంతకుముందు హిమాచల్ ప్రదేశ్. 28 రాష్ట్రాలలో ఉనికి కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. ఇలా వాళ్ళు మనల్ని ఎక్కిరిస్తున్నారు. ఈ ఒక రాష్ట్రంలో జరంత గెలవంగానే ఎగిరెగిరి పడుతున్నారు, హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. మనం 2 సార్లు గెలిచి 3వ ఎన్నికకు పోయినప్పుడు దీని వెనుక ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల్ని, రాజకీయ పరిణామాలని కూడా మనం ఒకసారి చర్చించుకోవాలి. అందుకోసమే నేను మీతో మాట్లాడదలుచుకున్నాను. ఇక గెలిస్తే అందరం, ఓడిపోతే ఎవరికి సంబంధం లేదన్నట్లు ఉండకుండా రాష్ట్రంలో మరి మల్లన్న గెలిచిండ్రు, నేను ఓడిపోయిన. ఉదాహరణకు అత్యద్భుతంగా నేను పనిచేసిన, నేను చెప్పడం కాదు, విపక్షాల వాళ్ళు కూడా అంగీకరిస్తారు, అంత గొప్ప పనిచేసిన. అన్ని స్కీములు ఆడామలైనవి, ఈడామలైనవి. మరి కొన్ని స్కీముల వల్ల నాకు నష్టం జరిగితే అదే స్కీముల వల్ల మల్లన్న కూడా నష్టం జరగాలి కదా. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒకే తీరున స్పందించలేదనేది అర్థమవుతుంది. హైదరాబాద్ నగరం మొత్తం అభివృద్ధిని చూసి వేసేసారు. కారణం ఏంటంటే ఇక్కడ ఎవ్వరు కూడా ఖాళీగా ఉండరు. ఉదాహరణకు యువకులు ఎవరైతే 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు, కొత్తగా ఓటాకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు ఖాళీగా ఉండరు. హైదరాబాద్ మహానగరంలో ఏదో పని చేసుకోకపోతే బతుకుదేరు వెళ్ళదు వాళ్ళకి. గ్యారంటీగా పనిలో నిమగ్నం అయిపోతారు. కాబట్టి వాడు ఖాళీగా ఉండడు, కాబట్టి వేరే ఆలోచన ఉండదు. కళ్ళ ముందల అభివృద్ధి కనిపిస్తుంది, బతుకుదేరు ఉంది, కాబట్టి కేసీఆర్ కోటేసింది. గ్రామీణ ప్రాంతాలలో కొంత వైవిధ్యం ఉంది. 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఆ కుటుంబాల యొక్క వృత్తిని చేపట్టకుండా, పై చదువులకు పోకుండా, కొంతమంది ఉన్నారు పై చదువులకు పోయేవాళ్ళు, కానీ
10th ఇంటర్ కాడనో ఆగిపోయినటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళని సరిగ్గా డ్రైవ్ చేసేటువంటి మెకానిజం లేదు మన దగ్గర. వాళ్ళకి చెప్పేటోళ్ళు కూడా లేరు సరిగ్గా. దాంతో ఏమైపోయింది, 24 గంటల అస్తమానం ఈ వాట్సాప్, అందులో వచ్చేటువంటి దుష్ప్రచారం అది వాళ్ళ మెదడుకి ఎక్కిపోయింది. మామూలు మహిళలు అన్నీ మనం ఊరికి పోయి అన్నీ చెప్తే ఇదైంది కదా ఇదైంది వరుస పెట్టి మనం 100 పనులు చెప్తే అవునబ్బా అవన్నీ అయినాయి కానీ నా కొడుకుకు జాబ్ సారు అంటదా. అమాయకత్వం. జాబ్ అంటే ఏందమ్మా? సర్కారు కొలువే జాబా? ఏదైనా పని చేసుకొని బతికితే కూడా జాబే కదా. జాబ్ అంటే పనే. పని ఏదైనా పనే బతుకుదేరు కోసం చేసుకోవచ్చు కదా. చదువు జ్ఞానం కోసము, పని బతుకుదేరు కోసం. సింపుల్ మాట. చదువు జ్ఞానం కోసం, పని బతుకుదేరు కోసం. నీకున్న జ్ఞానంతో నువ్వు నైపుణ్యాన్ని సంతరించుకొని నీవు ఏ పని చేయగలవో, నీకు దేంట్లో నేర్పరితనం ఉందో, ఏ పనిలో నీకు ఆసక్తి ఉందో ఆ పని చేసుకొని బతకాలే మానవుడు. అది లోకం రీతి. కానీ అది నేర్పలే మనం. కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసింది. ఎక్కడో ఒక్క ఊర్లో ప్రత్యేకంగా ఒక్క ప్రాజెక్టు కింద ఒక్క ఊర్లో ప్రత్యేక పరిస్థితులలో ఈ ఊరికాడికి మీ అందరికి ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తా స్పెషల్ కేసు కింద అని సీఎం గారు మాట్లాడితే ముందల వెనుక కట్ చేసి ఇంటింటికి ఉద్యోగం ఇస్తాను కేసీఆర్ అన్నాడని చెప్పి దుష్ప్రచారం చేసి ఏమన్నా మనం చెప్పబోతే సారే చెప్పిండు కదయా అంటారు. తెలియంతనం. అది అమాయకత్వంతో ఉండేటువంటి మూర్ఖత్వం. అట్లా 3వ టర్మ్ వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే అనేక పనులు మనం చేసినా కూడా ప్రజల మైండ్లో ఇవన్నీ అవును అయినాయని ఉన్నా కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క అంశం ప్రభావితం చేసింది. గ్రామీణ నియోజకవర్గాలలో కొత్తగా ఎదిగి వచ్చినటువంటి ఓటర్లు, నిరుద్యోగులు, ఉద్యోగులు వీళ్ళు మనకు వ్యతిరేకంగా చేసింది. అది టిల్ట్ అయిపోయింది. హైదరాబాద్ మహానగరంలో అందరు ఏకపక్షంగా మనకేసింది. అది ఇట్లా టిల్ట్ అయింది. ఉత్తర తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ముక్కోడపు పోటీ నడిచింది చాలా నియోజకవర్గాలలో. ఆ ముక్కోడపు పోటీలో ఒక 8 స్థానాలు బీజేపీ గెలిస్తే ఎక్కువ స్థానాలలో మనం గెలవడానికో కాంగ్రెస్ గెలవడానికో దోహదపడింది. ముక్కోడపు పోటీ జరిగింది కాబట్టి. ఇట్లా భిన్నమైనటువంటి కారణాలు ఉన్నాయి. వీటికి తోడు మొదటి 2 సార్లు 2014 కానీ 2018 డిసెంబర్లో కానీ జరిగిన ఎన్నికలలో తెలంగాణ తెచ్చిన పార్టీగా, అభివృద్ధి చేసిన పార్టీగా అద్భుతంగా కేసీఆర్ను ఆదరించింది. 2023లో కూడా ఇదే అభివృద్ధితో పోతున్నారు కాబట్టి గ్యారంటీగా ఆదరిస్తారని కాంగ్రెస్ తెలుసు. అందుకే వాళ్ళు ఏం చేసినారు, దేశవ్యాప్తంగా పైనుంచి కింది దాకా వాళ్ళు ఒక ముందస్తు వ్యూహం రచించుకొని ఒక ఏడాదిన్నర ముందే 2 ఏళ్ల నుంచే పేడప్పు సంస్థల్ని కొన్నింటిని ఎంకరేజ్ చేసి వీలైనంత దుర్మార్గపు దుష్ప్రచారాన్ని వాళ్ళు లంఘించుకున్నారు. మనం ప్రారంభంలో ఏమనుకున్నాం, వాడు ఎవడో పిచ్చోడు మాట్లాడితే మనకేమవుతుందిలే, మనం ఇన్ని చేసినాం కదా, ప్రజలు చూస్తున్నారు కదా మనం అనుకున్నాం. కానీ అది రోజు 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 పర్క్యులేట్ అయిపోయి మనకు సానుకూలంగా ఉండేటువంటి వాళ్ళు సైతం అది చూసి 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 వాళ్ళ మెదళ్ళు పాడైపోయింది. అంటే అభివృద్ధి నినాదం 2023 ఎన్నికలలో పని చేయకుండా ఉండడానికి దుష్ప్రచారం అనేటువంటి ఒక ఆయుధాన్ని చాలా బలంగా వాడుకున్నది కాంగ్రెస్ పార్టీ. అందులో వాళ్ళు సఫలమైనారు. ఇది జరిగినటువంటి ఈ మందానికే అప్పటికి కూడా 39 స్థానాలు గెలిచి 14 స్థానాలలో స్వల్ప తేడాతో ఓడిపోయి 37%కు అదనంగా దాదాపు 38% ఓట్లతో మనం ఉన్నాం. 1.85% ఓట్లు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. వాళ్ళకి మనకున్న తేడా 4,40,000 ఓట్లే. ఈ మందానికి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుకుంటే ఏం మాట్లాడతాడు, ప్రెస్ మీట్ పెట్టి, లేకుంటే ఇంకో దూర మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ చచ్చిన పార్టీ అంట. ఇది వారిని బీఆర్ఎస్ పార్టీ 1.85% ఓట్ల తేడాతో ఓడిపోతేనే చచ్చిన పార్టీ అయితే 2018లో కాంగ్రెస్కు కేవలం 29% ఓట్లే వచ్చినాయి. అప్పుడు 10 చచ్చిపోయింది కదా కాంగ్రెస్, మళ్ళీ ఎట్లకెళ్ళి బతికొచ్చింది అని అడుగుతున్నాం. సిగ్గు శరం ఉండాలి ఇట్లా మాట్లాడనికే. ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నాడు ఎవడు ఇట్లా మాట్లాడు. మళ్ళీ ఆయన కాంగ్రెస్కి 29 వచ్చి కేవలం 29